వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తో ఊపు మీదున్న బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీతో యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్న సంగతి తెలుస్తుంది. బందిపోటు దొంగల బ్యాక్ డ్రాప్ లో కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ నుంచి వస్తున్న లీక్. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం. సెల్ ఫోన్లు టెక్నాలజీ లేని 80వ దశకంలో కథను మొదలుపెట్టి మెల్లగా రివెంజ్ డ్రామాగా మలిచినట్లు తెలిసింది. దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న పాత్రకు బాలయ్యకు బలమైన లింక్ ఉంటుందని, ఊహించని స్థాయిలో దాన్ని డిజైన్ చేసిన తీరు ఖచ్చితంగా మెప్పిస్తుందని అంటున్నారు. వాల్తేరు వీరయ్యలో రవితేజకు 5 రెట్లు ఎక్కువ ఉంటుందట. ఒక రకంగా చెప్పాలంటే షోలేలో గబ్బర్ సింగ్ ని అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలు కాకుండా బాలయ్య ఒకడే ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే పాయింట్ తో బాబీ రాసుకున్నట్టు వినిపిస్తోంది. అధికారికంగా చెప్పేది కాదు కానీ చిత్ర యూనిట్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఇది రూపొందుతోంది. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అంటున్నారు కానీ ఇంకా ఖరారుగా తెలియలేదు. ఊర్వశి రౌతేలకు మాత్రం ప్రాధాన్యం ఉన్న రోల్ దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో కీలకమైన ఫైట్లు తీస్తున్నారట. సో మళ్ళీ వింటేజ్ బాలయ్యను బాబీ చూపించబోతున్నాడని అర్థమవుతోంది. విడుదల తేదీ ఇంకా లాక్ చేసుకోలేదు. షూటింగ్ కనీసం 30కి అయ్యేదాకా రిలీజ్ గురించి ఆలోచించవద్దని ముందే ఫిక్స్ అయ్యారట. కుదిరితే ఈ ఏడాది లేక వచ్చే సంవత్సరం సంక్రాంతికి కానుకగా వదిలే అవకాశాలు లేకపోలేదు. అఖండ డిసెంబర్ సెంటిమెంట్ ని ఫాలో అయినా లేదా జనవరి పండుగని నమ్ముకున్నా అభిమానులు హ్యాపీనే. మరి ఇందులో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తాడా లేక ఖాకీ దుస్తుల్లో వెంటాడతాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అభిమానులను అలరించడానికి బాలయ్య ఏ విధంగా వస్తాడో చూడాలి మరి.